శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మాసం యొక్క చివరి దినము, అలాగే వారం యొక్క చివరి దినాన్ని దర్శించటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. అవును, ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవయ్యగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి, దానిలోని మాధుర్యాన్ని అనుభవించాలి. దేవుని గ్రంథాన్ని భుజించి ఇది అతి మధురముగా ఉంది అంటున్నాడు ఎహెజ్కేలు ప్రవక్త. అవును, అలాగే భక్తుడైనటువంటి దావీదు గారైతే నీ ధర్మశాస్త్రము తేనె కంటెను, జుంటె తేనె తారల కంటెను మధురముగా ఉంది అంటూ ఉన్నాడు. నీ వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుంటూ ఉన్నాయి అని కూడా అదే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, భక్తులందరూ కూడా దేవుని వాక్యం అతి మధురంగా ఉంది అని మురిసిపోతూ ఉంటే, కొంతమందికి మాత్రం దేవుని వాక్యం బోర్ కొడుతోంది అని మాట్లాడుతున్నారు. నిజం చెప్పనా, మలేరియా వచ్చిన వాడికి పాయసం కూడా చేదుగానే ఉంటుంది కదా. అతి మధురమైనటువంటి దేవుని యొక్క వాక్యం బోర్ కొడుతుంది అంటే, వాక్య ధ్యానం విసిగిస్తుంది అంటే, ఆ విశ్వాసకి ఏదో పెద్ద రోగమే వచ్చిందన్నమాట. ఈ రోగాన్ని మనం ఆధ్యాత్మికమైనటువంటి మలేరియా అని చెప్పుకోవచ్చుగా. అవును ప్రియులారా, మిమ్మల్ని కించపరచడానికి కాదు. ఈ రోగం వచ్చిన విశ్వాసులకు బైబిల్ స్టడీ అన్నా, ఉపవాస కూడికలన్నా, దైవభక్తులకి ప్రసంగాలు అన్నా అస్సలు ఇష్టం ఉండదు. ఇక వారు ఎలా బలపడతారు చెప్పండి? వాక్యానికి దూరమై వారు మెల్లమెల్లగా భ్రష్టత్వంలోనికి పడిపోతూ ఉంటారు. ప్రియ సహోదర సహోదరులారా, నీలో ఈ ఆధ్యాత్మికమైనటువంటి మలేరియా లక్షణాలు పొడుచుకొస్తున్నాయేమో ఒక్కసారి జాగ్రత్తగా సొంతంగా పరీక్ష చేసుకో. నీవు బొత్తిగా పాడైపోవడానికి మరో పాపం ఏది అక్కర్లేదు ప్రియులారా, ఈ ఒక్క పాపం చాలు కదా. అందుకని చెప్తున్నాను, భక్తులు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టులకు కారణమేమీ లేదు అని భక్తుడైనటువంటి దావీదు గారు సాక్ష్యం ఇస్తున్నారు. నిజంగా ఎంత సత్యం కదా. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి వారు కూడా ఈ మాసాన్ని ముగించబోతున్నాం, నూతన మాసంలోనికి వెళ్తున్నాం. మరో చక్కటి అంశంతో ముందుకెళ్దాం. వాక్యం బోరు కొడుతుంది, వాక్యం నాకు ఇష్టం లేదని మాత్రం ఎప్పుడు కూడా నీ నోటి ద్వారా రాకుండానట్లుగా భద్రపడి రేపటి దినంలో ప్రభువా, నూతన మాసంలో నూతన వారంలో నీ మందిరంలోకి వెళ్ళి మీకు పరిశుద్ధమైన పస్కాలో నేను పాల్గొనే గొప్ప భాగ్యాన్ని దయచేయని చెప్పేసి ప్రార్థన చేయండి. ఇంతకుముందు ఉన్న పాత జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలేసుకుందాం. అట్టి కృప దేవుడు దయచేయనుగాక. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాసాన్ని ముగించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవా నేను స్తుతిస్తున్నాను. నూతన మాసంలో నూతన ఆశీర్వాదాలతో, నూతన అంశాలతో మాతో మాట్లాడమని వేడుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దినముగా అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.